చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే తనూజ అబ్బా టాప్ లిస్ట్లో ఉంటుందేమో, ట్రోఫీ గెలుచుకుంటుందేమో, అసలు తెలుగులో ఒక్కసారైనా ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ట్రోఫీ గెలుచుకుంటే మేమందరం చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాం. నిజానికి బిగ్ బాస్ ముద్దు బిడ్డ, దత్తపుత్రిక వంటి పేర్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి. అయితే ఆమెకు ఆ ఛాన్స్ లేదంటారా? అది చెప్తున్నాను కదా మేడం, అది అంతా ఆడియన్స్ చేతిలోనే ఉంది మేడం. అది పుత్రిక కానీ ఏదైనా తన ఆడియన్స్ చేతిలో ఉంది. అది మనం చెప్పలేం మేడం. అది ఎవరికైనా రావచ్చు, డిమాండ్కైనా రావచ్చు, కళ్యాణ్ రావచ్చు, తనుజైనా రావచ్చు. అది తెలియదు మేడం. అది ఇంకేముంది మేడం, ఇంకో 2 days ఆగితే తెలిసిపోతుంది అందరికీ. అసలు భరణి గారికి మీకు మధ్య అంత ఫ్రెండ్షిప్ ఎలా వచ్చేసిందండి? వీడియో మీరు ఎలిమినేట్ అయినప్పుడు మీ ఇద్దరు ఎంత బాగున్నారో, అసలు ఆ స్నేహం, ఆ వీడియో మాకు కూడా ఎంత మంచిగా అనిపించిందండి. అవును మేడం. అంత బాండింగ్ ఎలా వచ్చింది మీ ఇద్దరి మధ్య? అక్కడేనా ఆ స్నేహం అంతా? మేడం అంటే నాకు భరణన్న ముందే పరిచయం మేడం. ఎట్లా అంటే నేను మూవీస్ చేశాను మేడం. మాకు ఆ షూటింగ్ అప్పుడు ఒకే క్యారీ వ్యాన్, కొంచెం లైట్ ర్యాప్ ఉండేది మేడం. కానీ ఈ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత Day 1 నుంచి ఎక్కువ ర్యాప్ అయ్యింది మేడం. మాకు ఇంకా బాగా క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకునేవాళ్ళు మేడం. అది ఆ ర్యాప్ కొంచెం బాగా క్లోజ్ అయింది మేడం. ఇంకా ఇద్దరు మిత్రులు ఒకరోజు తర్వాత ఒకరోజు వెంటనే డబుల్ ఎలిమినేషన్లో బయటకు వచ్చారు. ఎలా అనిపించింది? నిజంగా చాలా బాధ అనిపించింది మేడం. నేను యాక్చువల్లీ ఎలిమినేషన్ అయిపోయాక అందరూ ఎలిమినేషన్ అవుతుంటే అందరూ ఏడుస్తూ వస్తున్నారు. నేనైతే హ్యాపీగా వచ్చాను మేడం. ఎందుకంటే నెక్స్ట్ డే మా మదర్ పుట్టినరోజు. ఓహో. ఎందుకంటే నాలో హ్యాపీ ఏంటంటే మేడం, మా మదర్ పుట్టినరోజుకి నేను వెళ్తున్నాను ఇంటికి అనేది నాకు కొంచెం హ్యాపీ. కానీ చిన్న బాధ అయితే ఉంది మేడం. టాప్ 5లో ఉంటాను అని నేను అనుకున్నాను. నేను కానీ బన్నీ అనుకున్నాను. యాక్చువల్లీ అయితే మీ ఇద్దరు ఉంటాం అనుకున్నాం మేడం. కానీ నేను ఎలిమినేషన్ అయిపోయింది కదా, అయ్యో మా బన్న నేను టాప్ 5లో ఉంటే బాగుంది అని నాకు అనిపించింది మేడం. ఎందుకంటే నాకు తెలీదు బన్న ఎలిమినేషన్ అయిపోతాడు అన్నది. అది కొంచెం బాధ అనిపించింది మేడం నిజంగానే. తనూజ గారితో, సంజన గారితో, అలాగే రీతుతో మీ రిలేషన్ ఎలా ఉండేది? మేడం అందరూ చాలా బాగా ఉండేవారు మేడం. చాలా క్లోజ్గా అందరూ బాగా మింగిల్ అయ్యేవారు. ఫస్ట్ 1-2 weeks కొంచెం కొత్త కాబట్టి పరిచయం లేదు మేడం ఎవరును. అందువల్ల కొంచెం అందరూ సైలెంట్గా ఉన్నావు, కొంచెం నెమ్మదిగా ఉన్నావు, నువ్వు మాట్లాడలేదు అని అన్నారు మేడం. కొంచెం ఆ ఫస్ట్ 1 week 2 weeks కొంచెం డల్గా ఉండేది. తర్వాత అందరూ సుమనన్న అని అందరూ బాగా మాట్లాడేవారు. అందరూ చక్కగా ఉండేవాళ్ళు మేడం అందరూ. ఆ గేమ్ వరకు వస్తే అక్కడ నామినేషన్స్ వరకు కొంచెం తప్ప, తర్వాత ఇమ్మీడియట్లీ నామినేషన్స్ అన్నీ అయిన తర్వాత అందరూ కలుపుకొని తినిపించుకునేవాళ్ళు మేడం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు మేడం. మర్చిపోతారా అప్పటికప్పుడే? ఆ టాస్కుల్లో గొడవలు అవుతాయి, షూటింగ్లో గొడవలు అవుతూ ఉంటాయి, అయినా సరే మళ్ళీ తర్వాత మర్చిపోతారా? అవన్నీ మనసులోకి తీసుకోరా? అది తీసుకో మేడం. నేనే కాదు మేడం, మా హౌస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ తీసుకోలేదు మేడం. నాకు తెలిసినంతవరకు నేనైతే తీసుకోలేదు మేడం. ఎందుకంటే అక్కడికక్కడే ఆ గేమ్ వరకే మేడం. ఆ గేమ్ వరకే ఉండాలి. తర్వాత ఎలిమినేషన్ అయ్యి అరుచుకొని అసలు తిట్టుకొని ఎన్ని తీసుకున్నా ఆ తర్వాత దాన్న కర్రీ చేసి పెడతా, ఇగో రైస్ వేసుకో, కూర వేసుకో అని అలాగే ఉండేది మేడం. ఓహో.